అంబేద్కర్ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఘన నివాళి అర్పించారు. అంటరానితనం, సామాజిక వివక్షకు గురవుతున్న వర్గాలకు సమాన వాటా కోసం, సామాజిక న్యాయం కోసం తన జీవితకాలం పోరాడిన దార్శనికుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని కేసీఆర్ కొనియాడారు. భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా దేశానికి వారందించిన కృషిని స్మరించుకున్నారు. భారతదేశ స్వపరిపాలన ఆదర్శంగా నిలవాలనే లక్ష్యంగా అంబేద్కర్ దేశ రాజ్యాంగాన్ని తీర్చిదిద్దారని కేసీఆర్ పేర్కొన్నారు. ముందు చూపుతో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని పునరుద్ఘాటించారు. అంబేద్కర్ ఆశయాలను తెలంగాణ తొలి ప్రభుత్వం దళిత బంధు సహా పలు పథకాల రూపంలో అమలు చేసిందన్నారు. ఆ పథకాలన్నీ 10 ఏళ్ల కాలంలోనే సత్ఫలితాలు ఇచ్చాయని తెలిపారు. పాలనలో అంబేద్కర్ స్ఫూర్తిని కొనసాగించేందుకు తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టామని గుర్తు చేశారు. భారత జాతి గౌరవాన్ని ఆకాశమంతా ఎత్తుకుని నిలిపిన ఆ మహానీయునికి ఘన నివాళి అర్పించేందుకు ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా 125 అడుగుల అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహ రూపాన్ని రాష్ట్రంలో నిలుపుకున్నామన్నారు. అంబేద్కర్ ఆకాంక్షలకు అనుగుణంగా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అమలులోకి తెచ్చిన పథకాలను నేటి ప్రభుత్వం చిత్తశుద్ధితో కొనసాగించాలని, అప్పుడే మనం వారికి ఘన నివాళి అర్పించిన వారమవుతామని కేసీఆర్ స్పష్టం చేశారు.